దేవుని పేర్లు చెప్పి ఓట్లు వేయించుకుంటూ కాదు, పేద ప్రజలే దేవుళ్ళు అనుకుంటే వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడేటువంటి నాయకుడు తప్ప ఇలా దేవుని పేర్లు చెప్పుకొని ఓట్లు వేయించుకొని డబ్బల ఓట్లు వేయించుకొని పదవులలో కూర్చొని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తప్పించుకుపోయేటోడు నాయకుడు ఎట్లయితారని అడుగుతున్న కిషన్ రెడ్డిని నేను. ఇలా ఒక్క అంబర్పేట కాన్స్టిట్యున్సీలో దగ్గర 1500-1600 కుటుంబాలను రోడ్డు మీద వేస్తా అని చెప్తున్నాడు. నేను వెంకటేశ్వర చెప్తున్నా, బయటికి చెప్పే లెక్కలు వేరున్నాయి, లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి. బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర 18,000-20,000 మంది పోతారని చెప్తుంది, కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి. దగ్గర 40,000 మందిని 40,000 కుటుంబాలను అంటే దాదాపు 1,50,000-2 లక్షల మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్టు. ఎవడు అడిగిండి అసలు నేను మూసీ ప్రాజెక్టు చేయమని? గరీబులకు 2,500 ఇస్తాను, అది ఈమని అడుగుతున్నారు. మాకు బతుకమ్మ చీరకు కేసీఆర్ ఉన్నప్పుడు చీర పెడుతుండే, నువ్వు 2 చీరలు పెట్టి నేను కాదన్నాడు ఎవడన్నా? రంజాన్కు కేసీఆర్ ఉన్నప్పుడు తోఫా వస్తుండే గరీబులకు, ఇప్పుడు అది కూడా దిక్కులేదు. క్రిస్మస్కు కానుక వస్తుండే, అది దిక్కులేదు. సర్కార్ దవాఖాన కాన్పుకోతే కేసీఆర్ కిట్ ఉంటుండే, అందులో అన్ని సౌలతులు ఉంటుండే, ఇప్పుడు అది కూడా బంద్ అయింది. ఒకటి కాదు, బతుకమ్మ చీరలు వచ్చినాయని అడుగుతుండే సీనన్న. ఇదివరకు మంచిగానే ఉన్నాయి సీరియల్, బాగాలేకుండానా? బాగానే ఉండేనా? ఇప్పుడు సీరియల్ లేదు, రైకలేదా? రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే అవి కూడా పోతాయి. ఆయన గంటలు అంగవాడు. నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, గరీబులకు పని చేయమని గద్దెనెక్కిస్తే గద్దెలెక్క అయ్యాల గరీబుల ఇల్లు కూడా కొడతా, నేను మిమ్మల్ని ఖతం చేస్తా, మిమ్మల్ని రోడ్డు మీద వాడేస్తా అంటే చూసుకుంటా ఊకునేందుకు మేము ఇవ్వాలని కూడా సిద్ధంగా లేము. మీతో పాటు భుజం కలిపి మేమే ఇక్కడికి వచ్చి అడ్డుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మీరు ఐకమత్యంగా ఉండండి. మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి. ఇక మా తమ్ముళ్ళు చాలా మంది ఇట్లా ఫోన్లు పట్టుకొని ఉంటారు, ఆడబోతాడా అన్నా సెల్ఫీ అంటారు. అరే సెల్ఫీలు మళ్ళీ దిగుదాం కానీ ముందు వాట్సాప్ గ్రూపులు కట్టుండ్రి. గ్రూపులు కట్టి ఒక్కళ్ళింటి మీదకి వస్తే ఒక బటన్ ఒత్తితే అందరు ఊరుకొచ్చేటట్టు మంచిగా తయారు కానీ ఎక్కడో లక్కడ. ఎందుకంటే ఎప్పుడు వస్తారు ఎరికే, నాకెరికే మీకెరికే. అందరూ పనికి పోయినప్పుడో ఇళ్ళల్లో ఎవరు లేనప్పుడో పోలీసులను 500-600 మందిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వస్తారు. వచ్చినప్పుడే మనం కనుక ఐకమత్యంగా ఉండి గట్టిగా నిలబడి ఏం సంగతి అని అడగాలి. నేను ఇంకొక మాట కూడా మీకు ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి, ఆయన ఎక్కడెక్కడ ఉత్తర భారతదేశంలో అదేంటది గంగా నది మీద ఒక ప్రాజెక్టు తీసుకున్నాడు. గంగాను శుద్ధి చేయాలనేది ప్రాజెక్టు తీసుకున్నాడు. 2,400 కిలోమీటర్ల పొడవు ఆ ప్రాజెక్టు. 2,400 కిలోమీటర్ల పొడవు మీద నమామి గంగా అనే ప్రాజెక్టు తీసుకున్నాడు. దానికి మోడీ సర్కార్ ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 20,000 కోట్లు. 20,000 కోట్లు 2,400 కిలోమీటర్లు. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడు ఎరికేనా? మూసి మొత్తం ప్రాజెక్టు 55 కిలోమీటర్లట. ఏడ ఆడికెళ్ళి మంచిరేవుల కాడికెళ్ళి ఇక్కడ కింద నాగోల్ దాకా ప్రతాప సింగారం దాకా 2,400 కిలోమీటర్ల గంగకేమో 20,000 కోట్లట. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే 55 కిలోమీటర్ల మూసీకేమో 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందట. 1,50,000 కోట్లు. మరి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కూడా ఒక దశలా ఆలోచన చేసినాం. జర వెనకకెళ్ళి ఉర్రకుర్రవి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా ఏమైనా కొద్దిగా మంచిగా చేద్దామా మూసి నేను ఆలోచన చేసి 4,000 కోట్ల రూపాయలతోని మొత్తం శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టినాం. మీ అంబర్పేటలో కూడా 300 MLDల ప్లాంట్ పెట్టినాం ఒకటి. ఎందుకంటే మన ఇళ్ళకి వెళ్ళొచ్చే మురికి నీళ్ళు ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ నీళ్లు, ఆ డ్రైనేజ్ నీళ్లను మంచిగా చేసి మూసిలోకి ఇడిచి పెడతానన్నా ఈ దోమలు గీమలు బంద్ అవుతాయి, పిల్లగాళ్ళకు ఆరోగ్యాలు దెబ్బతినకుంటుంటాయని చెప్పి హైదరాబాద్లో 100%, 1-2 కాదు 100% మురికి నీటిని శుద్ధి చేసేందుకు 4,000 కోట్లతోని ప్రాజెక్టులు చాలు చేసినాం. దగ్గర పడ్డాయి, అయిపోయినాయి. మీ అంబర్పేటలో STP కూడా 300 MLD STP పూర్తి చేసినాం. అంటే శుద్ధి చేసే పని పూర్తి చేసినాం. దాంతోపాటు ఇంకొక పని చేసినాం. మూసీ మీద మీ సౌలత్ కోసం అప్పుడప్పుడు మూసారం బాగా మునుగుతుండే, అందుకే ఏం చేసినాం, హై లెవెల్ బ్రిడ్జులు 15 బ్రిడ్జులు మంజూరు చేసినాం 545 కోట్లతో. గట్ల ప్రజల కోసం ఆలోచన చేసినాం. పేదవాళ్ళ కడుపు కట్టకుండా ఇక మా సుధీర్ రెడ్డి ఎడవాయన ఇడున్నాడు, ఇక సుధీర్ రెడ్డి సాబు చైర్మన్ ఉండే దానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆయన నాయకత్వంలోనే చేసినాం. మొత్తం లెక్క తీపిచ్చిన ఒకసారి. నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని, కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం. సుధీర్ అన్న వచ్చి చెప్పిండు, అన్న వాస్తవం చెప్తున్నా చాలామంది పేదోళ్ళకి డిస్టర్బ్ అవుతుందన్నా, మరి మనం ఆలోచించాలే, కరెక్ట్ కాదన్నాడు. ఇక నువ్వు నేను అనుకున్నాడు కాదు, కేసీఆర్ సార్ దగ్గరికి పోదాంపా అని చెప్పి ఇద్దరం పోయినాం. సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క. సార్కి ఇట్లున్నది, మరి మీరు అన్నట్టు ఏదో చేయబోదామంటే మాత్రం చాలామంది గరీబులు బాగా దెబ్బతినేటట్టున్నారు, ఏం చేద్దామంటే సార్ ఒకటే చెప్పిండు, ఇక పక్కకు పెట్టురు మీరు, ఎందుకంటే చేయగలిగితే ఏమైనా పేదోళ్ళకి మంచి చేయాలి కానీ
మనం అనవసరంగా వాళ్ళ నాగం చేయొద్దు, వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడేయద్దు, దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించినాం, అన్ని పెట్టినాం 2020 నాటికే. కానీ పక్కకు పెట్టినాం, ఎందుకంటే గరీబోళ్లకు నష్టం అవుతుందంటే వద్దు అన్నాడు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం. ఇలా రేవంత్ రెడ్డి 100 రోజులు 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చిండు, అవన్నీ మర్చిపోయిండు, అటక మీద పెట్టిండు. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ఇంకోటి అన్నాడు. రాగానే 1,50,000 కోట్ల దుకాణం మొదలు పెట్టిండు. అసలు నాకు తెలియక అడుగుతా, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్టుకు మేము లెక్క కట్టింది 16,000 కోట్లలో అయిపోతుందని లెక్క కట్టినాం. మరి ఇలా ఎగ్దం 10 రెట్లు ఎట్లా పెరిగింది?